బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. చలికాలంలో ఉదయం లేవగానే చలి ఎక్కువగా ఉంటుందని అంతా ఊహిస్తారు. చలికాలంలో ఉదయం లేవటానికి నగరవాసులు పెద్దగా ఆసక్తి చూపించరు. కానీ రోజు వాకింగ్ కు వెళ్లేవారు కాలంతో సంబంధం లేకుండా ఉదయమే లేస్తుంటారు. ఈ రోజు అసలే హాలిడే. సిటీ లైఫ్ లో ఎవరి బిజీలో వారుంటారు. ఈ కాలంలో బయటకు రాగానే చలి ఎక్కువగా ఉంటుందని ఫిక్స్ అయ్యి స్వెటర్ అలాగే మంకీ క్యాప్ పెట్టుకుని బయటకు వచ్చి నగరవాసికి ఊహించని అనుభవం ఎదురైంది. కొంచెం చలి, అదే సమయంలో చల్లటి జడివానలు దగ్గరవాసిని పలకరించాయి. నిన్న రాత్రి నుంచి ఒక్కసారిగా హైదరాబాద్ లో వాతావరణం మారిపోయింది. చలి తీవ్రత ఈ నెల మొదటి వారంతో పోల్చినప్పుడు కొంచెం తగ్గినట్లు అనిపించినా ఈ చలితో జడివానలు పడుతూ వాతావరణంలో మార్పు కనిపించింది. సాధారణంగా సంక్రాంతి తర్వాత చలి తీవ్రత తగ్గి వాతావరణంలో మార్పు పెరుగుతూ ఉంటుంది. డిసెంబర్ నెలాఖరుకు చలి ఎక్కువగానే ఉంటుంది. సడన్ గా ఈ రోజు వెదర్ చేంజ్ కావడంతో నగర వాతావరణం ఆహ్లాదకరంగా మారిపోయింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతోనే ఈ రకంగా వాతావరణం మారి ఉండవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏపీకి సమీపంలోనే ఉందని హైదరాబాద్లోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరం సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది మరింత బలపడింది. ఈ అల్పపీడనం నైరుతి వైపుగా కదులుతుందని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. రానున్న 24 గంటల్లో ఇది బలహీనపడే అవకాశం ఉందని తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో ఇవాళ రేపు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. రానున్న 2-3 రోజులు తెలంగాణలో ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే ఐఎండీ సూచించడం జరిగింది. చూసుకోవచ్చు, ఉదయం నుంచి కూడా మనకు వెదర్ అంతా కూడా క్లౌడీగా కనిపిస్తుంది. కొన్ని చోట్ల అయితే చిరుచల్లులు, తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కూడా మనకు నమోదవ్వడం జరిగింది. ఇదే వాతావరణం కంటిన్యూ గా మరో 2-3 రోజుల పాటు కూడా ఉండే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. అలాగే 2 అల్పపీడనాలు అయితే ఇప్పటికే బంగాళాఖాతంలో కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం అయితే ఒక అల్పపీడన ప్రభావంతో అయితే రాష్ట్ర వ్యాప్తంగా అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మరో అల్పపీడనం కూడా ఆఫ్టర్ 24 అవర్స్ తర్వాత బలహీన పడే అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు. సో చూసుకోవచ్చు, క్రమంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 23 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదవుతున్నాయి. అంటే దాదాపుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే మనకు నిన్నటి నుంచి కూడా చూసుకోవచ్చు, చలి వెదర్ అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అంతకుముందు చూసుకున్నట్లయితే గత వారం రోజుల నుంచి కూడా పొడి వాతావరణం కనిపించింది. అలాగే ఉష్ణోగ్రతలు కూడా అధికంగా కనిపించింది. 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా నమోదయ్యాయి. అయితే ప్రజెంట్ గా నిన్నటి నుంచి కూడా మనకు
క్లౌడీ వాతావరణంతో పాటు ఇటు పొగమంచు అలాగే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఇటు చలి తీవ్రతతో పాటుగా ఇటు వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగానే కాదు జిల్లాల వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. అలాగే ఇటు హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాల్లో కూడా చిరుజల్లులు అనేటివి నమోదయ్యాయి. అయితే ఇటు జిల్లాల వ్యాప్తంగా కూడా చూసుకోవచ్చు. వరంగల్, హన్మకొండ, జనగాం, మహబూబాబాద్, నల్గొండ జిల్లాలో కూడా చిరుజల్లులు అనేటివి మనకు మార్నింగ్ నుంచి కూడా కంటిన్యూగా కురుస్తున్నటువంటి పరిస్థితి. సో నిన్నటి నుంచి కూడా దాదాపుగా కొన్ని జిల్లాల్లో అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి. సో ఇదే విధంగా కంటిన్యూగా మరో 2-3 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలి. అలాగే చూసుకోవచ్చు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి కాబట్టి చలి తీవ్రత కూడా ఉదయం నుంచి ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే చూసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ టైంలో అలాగే ఈవినింగ్ 7 తర్వాత ఎక్కువగా చలి వాతావరణం కనిపిస్తుంది. కానీ ఈ రోజు అయితే మార్నింగ్ నుంచి కూడా ఒక కూల్ వెదర్ అనేది మనకు కనిపిస్తుంది. ఇదే సిచ్యువేషన్ కూడా మనకి 3 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండే పరిస్థితి అయితే నెలకొంది. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ లహరి.